జనభేరి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష. ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం 2026 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం. గుణదల పడవల రివ్యూ సెంటర్ వద్ద నిరసన దశగా స్థానికుల నీటిని పక్క నియోజకవర్గానికి తరలిస్తున్నారంటూ మండిపడిన దేవినేని అవినాష్. గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ శాఖల మంత్రులు ఉన్నతాధికారులతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అఖండ గోదావరి అభివృద్ధి ప్రాజెక్టు పుష్కరాల ఏర్పాటుపై మంత్రుల కమిటీతో సీఎం సమగ్రంగా చర్చించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ గోదావరి పుష్కరాలను అద్భుతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన ఆదేశించారు. 2027 పుష్కరాల ప్రారంభానికి ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటించి ఇచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకుని పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, పి నారాయణ, హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రులు నిమ్మల రామానాయుడు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, వాసంశెట్టి సుభాష్లతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్జి సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్, గుప్తా, దేవాదాయ, వైద్య ఆరోగ్యం, రవాణా, పర్యాటక, మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్థిక, జనవనరులు, పోలీస్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మరియు పట్టణ అభివృద్ధి సంస్థల ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు, బడా కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శించారు. మే 27న విడుదల చేసిన జీవో నంబర్ 673 ద్వారా మున్సిపల్ సేవలను పూర్తిగా వ్యాపారకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దొందపూడి కాశీనాథులు సంయుక్తంగా శ్రీశ్రీ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 123 పట్టణ స్థానిక సంస్థలు, సిఆర్డీఏతో సహా 21 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను దశల వారీగా ప్రైవేట్కు అప్పగించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన 673 జీవో మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. 2వ వార్షికోత్సవం జరపబోతున్నారు. ఈ 2వ వార్షికోత్సవం సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వ కానుక ఏమిటంటే మున్సిపల్ శాఖ మే 27వ తేదీన 673 జీవోను విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రైవేటీకరణ మంత్రాన్ని జపించడం అని చెప్పనేది ఇది మొదటిసారి కాదు, ఇదే బహుశా చివరిసారి కూడా కాకపోవచ్చు. కారణం చంద్రబాబు అంటేనే బ్రాకెట్లో ప్రైవేటీకరణ, చంద్రబాబు అంటేనే బ్రాకెట్లో పీపీపీ. ఇదొక ఆనవాయితీ, ఇదొక సాంప్రదాయంగా మారింది ఆయనకి. ఈరోజు కాదు, ఆయన 20 ఏళ్ళు పరిపాలించినా, 14 ఏళ్ళు పరిపాలించినా ఆయనకి అదొక ఆనవాయితీగా, ఆచారంగా, సాంప్రదాయంగా మారినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలోని షామియానా, టెంట్ హౌస్ రంగాన్ని చిన్న తరహా పరిశ్రమగా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ గుర్తించి ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ టెంట్ హౌస్ అండ్ డెకరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాషా డిమాండ్ చేశారు. గురునానక్ కాలనీలోని ఒక ఫంక్షన్ హాల్లో విజయవాడ షామియానా వర్తక సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ టెంట్ హౌస్ అండ్ డెకరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సర్వసభ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన అధ్యక్షుడిగా షేక్ బాషా, రాష్ట్ర కార్యదర్శిగా సిహెచ్వి సుబ్బారావు, విశాఖపట్నం కోశాధికారిగా లక్ష్మీ నరసారెడ్డి, విజయవాడ ఉపాధ్యక్షులుగా పి సూర్యనారాయణ, విజయవాడ ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా చిన్నబాబు కాకినాడ, సిరి శ్రీనివాస్ కాకినాడ, కార్యదర్శిగా బి సత్యనారాయణ, విజయవాడ ఉపాధ్యక్షులుగా సాయిబాబా, విశాఖపట్నం సహాయ కార్యదర్శిగా సాయి గోవర్ధన్, అనంతపురం రాయలసీమ జోన్ ఇన్ఛార్జిగా పి శ్రీధరరావులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాషా, కార్యదర్శి సిహెచ్వి సుబ్బారావు మాట్లాడుతూ
మీడియాతో మాట్లాడుతూ టెంట్ హౌస్ రంగాన్ని చిన్న తరహా పరిశ్రమగా గుర్తించి ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో విజయవాడ వర్తక సంఘం అధ్యక్షుడు జేఎల్ మల్లికార్జునరావు, కార్యదర్శి టి రమణ, కోశాధికారి సన్నపు లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు షేక్ బాషా. నేను ఏపీ టెంట్ హౌస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈరోజు ఎన్నికయ్యాను. చాలా సంతోషంగా ఉంది. మేము గత 45 సంవత్సరాల నుంచి వ్యాపారంలో ఉన్నాం. షామాన్ వ్యాపారంలో చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాం. మా బాధలు, మా పెట్టుబడులు, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ వ్యాపారంలో మేము చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడుతున్నాం. కానీ మాకు కొన్ని ఫంక్షన్లు అయినప్పుడు చాలా లాసులు వస్తున్నాయి. ఆ లాస్ మాకు పూడ్చుకోలేనటువంటి పరిస్థితి. అలాగే చిన్న వాళ్ళంతా కూడా బతుకు తెరువు కోసం ఈ షామాన్ వ్యాపారం పెట్టుకుంటున్నాం. అలాగే చాలా పెట్టుబడులు పెడుతున్నాం. కానీ మా పెట్టుబడి పెట్టేదానికి మాకు సరైన ఆదాయం రావట్లేదు. మేము మా ఏపీ టెంట్ హౌస్ మొత్తంలో ఒక 4-5 లక్షల మందిని మేము మా కింద వర్కర్లుగా మేము పోషిస్తున్నాం వాళ్ళని. అంటే మేము ప్రతి వాళ్ళం కూడా ఒక షాపు నుంచి కనీసం 10 నుంచి 15 మంది వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నాం, ఉపాధి కల్పిస్తున్నాం. అలాగే పెద్ద షాపులలో 100-200 మందిని వాళ్ళు కూడా అండి. నాది విశాఖపట్నం. మేము ఈ షామానా ఫీల్డ్లో గత 35 ఇయర్స్ బట్టి ఫీల్డ్లో ఉన్నామండి. మెయిన్ అంటే నా ఆలోచన అంటే సార్ చెప్పింది 100% బాగుంది. ప్రెజెంట్లీ ఏంటంటే మా షామానా కొట్టు అంటే అసలు గౌరవం అనేది లేదు. ఒకప్పుడు అంటే ఒక షామానా కొట్టు అంటే ప్రతి చిన్న ఫంక్షన్ వచ్చినా సరే ప్రతి ఇంటికి కావాల్సింది ఏ చిన్న ఫంక్షన్ అయినా ముందు షామానా కొట్టుతోటి పని. ఈరోజు షామానా కొట్టు అనేది కొంచెం వాల్యూ తగ్గిపోయింది. ఈ ఈవెంట్స్ అని రకరకాలుగా వచ్చేసరికి షామానా కొట్టు అంటే అసలు ముందు గౌరవం అనేది లేదు. ఈ గౌరవాన్ని పెంచుకుందామని చెప్పేసే మేము ఈ యూనియన్ పెట్టుకొని ఒక 10 మందిలో కొంచెం ముందుకు మనం కూడా తెలియాలి ఒక స్టేట్ యూనియన్కి అని నా అభిప్రాయం. తర్వాత ఏంటంటే మేము స్టేట్లో కోట్లు అంటే చిన్న కొట్టు కానివ్వండి పెద్ద కొట్టుగా ఎంతో పెట్టుబడులు పెట్టి రకరకాలుగా ఉన్నాము. మాకు గవర్నమెంట్ తరపున కూడా అంటే చిన్న సాటి వ్యాపారస్తులు అందరూ అన్ని కలెక్టర్ ఆఫీసులు కానివ్వండి రకరకాలుగా బిజినెస్లు చేస్తూ ఉన్నాము. అంటే చిన్నవాళ్ళు చిన్నగా తగ్గట్టు చేస్తున్నారు, పెద్దవాళ్ళ తగ్గట్టుగా చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే గవర్నమెంట్ తరపున బిల్స్ కూడా ఎవరికి రావటం లేదు. ఆ బిల్స్ రావడానికి కూడా మేము మా అంతు కొంచెం ముందుకు తీసుకెళ్ళి స్వతంత్ర భారతదేశంలో 1950లో వెలువడిన ప్రెసిడెంట్ ఆర్డర్ దళిత క్రైస్తవులకు తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని, ఆ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని లేదా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తూ పునఃసమీక్ష చేయాలని ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ పీస్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ లంకా కరుణాకర్ దాస్ డిమాండ్ చేశారు. తమ హక్కుల సాధనలో భాగంగా ఈ నెల 4వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆత్మగౌరవ మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆయన తెలియజేశారు. క్రైస్తవులు పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. లబ్బిపేటలో మంగళవారం ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా దళిత్ క్రిస్టియన్ పీస్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ లంకా కరుణాకర్ దాస్ మాట్లాడుతూ దళిత హక్కుల సాధన కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. వివక్షపూరిత చట్టాలు మారాలి. ప్రెసిడెంట్ ఆర్డర్ ప్రకారం హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వారికి ఎస్సీ ఫెసిలిటీస్ సౌకర్యాలు రావట్లేదని కరుణాకర్ దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో ఫోరం ప్రతినిధులు బందెల దయానంద్, సహదేవ్, బిషప్ జ్యోతి, ఆనంద్, పులిపాక ప్రకాష్, బసవన్న, దైవప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే పిలిచిన వెంటనే మీరు అందరూ వచ్చినందుకు మీకు అందరికీ కూడా మరొకసారి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ యొక్క మీటింగ్ యొక్క ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే 1950వ సంవత్సరంలో ప్రెసిడెంట్ ఆర్డర్ చాలా ఘోరంగా ఇవ్వటాన్ని జరగడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీ అందరికి కూడా తెలుసు ఆ విషయం. ఈ ఆర్డర్లో ఎవరైనా కూడా హిందూ మతం నుంచి క్రైస్తవత్వానికి వెళ్తే అక్కడ వాళ్ళకి తిరిగి ఆ ఫెసిలిటీస్ రావు అనే దాని మీద ఉంది. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే 1956లో సిక్కులకు రిలాక్సేషన్ ఇచ్చారు. అదేవిధంగా 1990లో బుద్ధులకు రిలాక్సేషన్ ఇచ్చారు. అసలు ఒరిజినల్గా అట్టడుగున ఉన్నటువంటి వారు ఎవరునంటే ఎస్సీలు. వీళ్ళు పాత రోజులలో వీరిని గుడులకు రానివ్వకుండా దూరంగా పెట్టిన విధానాన్ని బట్టి, అంటరాని విధంగా చూసిన దాన్ని బట్టి
వీళ్ళు చూస్ చేసుకున్నది ఏంటంటే క్రైస్తవత్వం. ఎందుకంటే క్రైస్తవత్వంలో ప్రేమ ఉంది కనుక ఆ ప్రేమను చూస్ చేసుకొని దాంట్లోకి వెళ్ళారు వీళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు, ఆ 50 దగ్గర నుంచి ఏం చేశారు, వీళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వము, ఎస్సీకి ఇచ్చే ఫెసిలిటీస్ ఇవ్వము అని చెప్పడం ద్వారా చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉంది. మరి అదే ప్రాసెస్లో ఉన్నప్పుడు బుద్ధులకు ఎందుకు ఇచ్చారు, సిక్కులకు ఎందుకు ఇచ్చారు? ఇది మా మొదటి. రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రంలో ఉండేటువంటి క్రైస్తవ సమాజానికి మీ అందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున ఈ యొక్క ప్రెస్ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, మా నాయకులు చెప్పారు, 1950వ సంవత్సరంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో క్రైస్తవత్వాన్ని స్వీకరించిన వారికి వారికి ఉండే ఫెసిలిటీస్ పోతాయి అనేటువంటిది ఆ యొక్క ఆర్డర్లో ఉన్నది. అయినప్పటికీ కూడా సిక్కులకు, బౌద్ధులకు దాన్ని అమెండ్మెంట్ చేయటం జరిగింది. అయితే భారతదేశం మొత్తము కూడా దళితులు దాదాపు 25% పైచిలుకున్నాం. కానీ ఈ దళితులకు మాత్రం వారికి జరిగినటువంటి అమెండ్మెంట్ జరగకుండా దీని ద్వారా రాజకీయ నాయకులు, ప్రభుత్వాలన్నీ కూడా మమ్ములను వివక్షకు గురి చేస్తున్నాయి. దీనికి మేము బదులుగా ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ అయినటువంటి విజయవాడ పట్టణం నుంచి ఒక పిలుపునిస్తున్నాం. ఈ రోజు నుంచి మాకు కలిగినటువంటి హక్కులను మేము పొందే వరకు ప్రతి మండలం. డాక్టర్ జ్యోతి ఆనంద్, భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు, క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు వంటి వారు. మరి మీరు ఎక్కడైనా సరే చూసినట్లయితే క్రైస్తవుల మీద ఎవరైనా దాడి చేస్తారు, కానీ క్రైస్తవులు ఎవరి మీదైనా దాడి చేసినట్లు ప్రపంచ చరిత్రలో కానీ మన భారతదేశంలో కానీ ఎక్కడా కూడా మీరు కని విని ఎరిగి ఉండరు. ఎందుకంటే మా యేసు ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క శాంతి సందేశాన్నే మేము దేవుని ప్రేమతో మరి ప్రపంచానికి అందరికీ కూడా మేము ప్రకటిస్తున్నాం. అంత మాత్రమే కాదు, అనేక మందికి సహాయం చేస్తున్నవి క్రైస్తవ సంస్థలు. అనేక మంది పేదలను ఈ రోజున అప్లిఫ్ట్ చేశాయి. మన భారతదేశంలో గొప్ప గొప్ప నాయకులు కూడా క్రైస్తవ విద్యా సంస్థల్లో చదువుకొని గొప్పవారయ్యారని వారు ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉంటారు. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మరి మత స్వేచ్ఛ కలిగిన ఈ దేశంలో మరి ఎందుకో ఎస్సీలకు మాత్రం క్రైస్తవ్యంలోకి వెళ్తే మరి ఈ కండిషన్ పెట్టారు. ఇది చాలా మరి ఆ రోజున క్రైస్తవ ప్రతినిధులుగా ఎవరు వెళ్ళారో మాకు తెలియదు, కానీ ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ యొక్క మరి మన భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ కుట్రను మరి మనం క్రైస్తవులందరూ కూడా ఎదుర్కోవడానికి 4వ తేదీన లంకా కరుణాకర్ దాస్ గారి యొక్క నాయకత్వంలో, అదేవిధంగా 23వ తేదీన దయానందం గారి యొక్క నాయకత్వంలో జరగబోయేటువంటి ఈ యొక్క మహాసభలో అందరూ కూడా పాలు పొందాలని ఆహ్వానిస్తున్నాం. కాబట్టి మనమందరము కూడా మరి ప్రపంచం భారతదేశం వైపు చూస్తుంది, ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తుంది. కాబట్టి మన దేశంలో మరి తోటి వారిని మనం ఏ విధంగా ప్రేమిస్తున్నాం అనేటువంటిది కూడా భారతదేశం వైపు ప్రపంచం గమనిస్తుంది. కాబట్టి మరి ఈ మధ్య కాలంలో విపరీతంగా జరుగుతున్నటువంటి దాడులను మేము ముక్త కంఠంతో ఖండిస్తూ మరి నిద్రపోతున్న సింహాల వంటి క్రైస్తవులను నిద్ర లేపొద్దని హెచ్చరిస్తున్నాం. రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయే తప్ప వారికి తగిన రాజకీయ ప్రాధాన్యత కల్పించలేదని బీసీ ఐక్య సంరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు బీజీఆర్ నారగోని ఆవేదన వ్యక్తం చేశారు. 134 బీసీ కులాలు ఉన్నా కేవలం 7-8 కులాలకే అసెంబ్లీలో నామమాత్రపు ప్రవేశం దక్కుతుందని, మేజార్టీ కులాలైన రజక, నాయబ్రహ్మణ, కుమ్మరి, వడ్రంకి వంటి వారు రాజకీయంగా విస్మరించబడుతున్నారని పేర్కొన్నారు. బహిష్కరించబడుతున్న బీసీలు ప్రజాస్వామ్య పరిరక్షణ అన్న అంశంపై బీసీ ఐక్య సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో చర్చాగోష్ఠి జరిగింది. ఈ కార్యక్రమంలో సమితి జాతీయ అధ్యక్షులు విజయర్ నారగోని, రాష్ట్ర అధ్యక్షులు ఆదిమూలం గురుస్వామి యాదవ్, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షురాలు పొట్టూరిదేవి, సమితి జాతీయ ఉపాధ్యక్షులు వీరంకి అయ్యన్నబాబు, ఉమాలక్ష్మి, అనంతపురం, శివ, అంగడాల, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈనాటి సమావేశంలో బీసీ ఐక్య సంఘర్షణ సమితి నారగోని గారు తీసుకున్నటువంటి మంచి నిర్ణయం, ఒక్కళ్ళ దగ్గరే అధికారం ఉండకూడదని నాతోనే ఈ యొక్క సంస్కరణ ప్రారంభించాలని చెప్పేసి
చూసిగా నిన్నటి వరకు ఉన్నటువంటి అయ్యన్న గారిని జాతీయ అధ్యక్షులుగా చేసి నేడు మన గురుస్వామి యాదవ్ గారిని స్టేట్ ప్రెసిడెంట్గా చేయటం హర్షించదగినటువంటి విషయం. బీసీలందరినీ ఐక్యం చేసుకుంటూ ఇంతకుముందు మా గురువు గారు చెప్పినట్టుగా అగడాల పూర్ణచంద్రరావు గారు అనైక్యత రాగం మన బీసీలో ఉంది. కానీ ఇది ఐక్యంగా ఎలా తీసుకెళ్లాలో కార్యాచరణ మేము ప్రారంభించి 2029 ఏదైతే ఉంటుందో రానున్న ఎన్నికల్లో తప్పకుండా బీసీ వాణి బాణి ఈ రాష్ట్రంలో వినిపిస్తూ ఆ యొక్క ఏదైతే ఉందో గద్దెనెక్కేటువంటి విషయంలో మా బీసీని కూడా ముఖ్యమంత్రిని చేయాలని ఎంతో ఉబలాటంతో మేమందరం కంకణబద్ధమై పనిచేస్తామని తెలియజేస్తూ బీసీ సంఘాలన్నింటినీ కూడా ఐక్యం చేస్తూ రేపు 25, 26 తారీఖుల్లో రాష్ట్రంలో మేము ఒక 300 మందితో మీటింగ్ పెట్టబోతున్నాం త్వరలో. దానికి కూడా మా సారథ్యులు గురువు గారు నారగోని గారు కావచ్చు, అలాగే మా అగడాల పూర్ణచంద్రరావు గారు బీసీ సమన్వయ కమిటీ నుంచి ఒక మంచి స్లోగన్ని రేపు పొద్దున రాబోయే యువతకి ఏ విధమైనటువంటి సందేశం అంటే మనమేంటి మన బలం ఏంటి, బీసీ అనేటువంటి వాడి యొక్క వాణి బాణిని వినిపిస్తూ రేపు పొద్దున ఆంధ్ర రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు బీసీ నినాదం వినిపించేలాగా రాబోయే రోజుల్లో ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నారగోన్ సారికి అలాగే వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి. ఇండ్ల స్థలాలు ఇస్తే సరిపోతాయి, నామినేటెడ్ పదవులు ఇస్తే సరిపోతుంది, వాళ్ళు రాజ్యం వాళ్ళు వెళ్ళినా పర్వాలేదు అనే బీసీ నాయకులు ఉన్నారు, బీసీ సంఘాలు ఉన్నారు. వీళ్ళు ఉన్నంత కాలం ఎట్లా మారుతుంది ఈ రాష్ట్రాల్లో? కాబట్టి వేరే దేశాల్లోనైతే నేపాల్లో పరిపాలన వస్తే కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా యువకులంతా కూడా రోడ్ల మీదకి వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మీ ఇంటి మీదనే దాడి చేశారు. అక్కడ కోపం వచ్చింది. ఆ రకంగా కోపం ఎందుకు రావటం లేదు? ఎందుకు తిరుగుబాటు వస్తలేదు? బీసీలలో ఎందుకు ఇంత శాంతిగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది? కాబట్టి మొత్తం రోషమే లేదు, పౌరుషమే లేదు. అదేవిధంగా వంశ పారంపర్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా, ప్రపంచంలో అనేక దేశాల్లో వస్తున్నాయి. కానీ ఈ దేశము మొత్తం ఏంటంటే ఇటువరకు స్వాతంత్రోద్యమ పోరాటంలో ఎంతో మంది అమరులమయ్యాం. అంటే ఇతరుల కోసమే పోరాటం చేయడానికి పుట్టామా? ఇతరులను ముఖ్యమంత్రులు చేయడానికి పుట్టామా మనం? అంటే మనం న్యాయబద్ధంగా మనకు రావాల్సిన వాటా కోసం మనం పోరాటం చేయవలసినటువంటి అవసరం లేదా అనేది ఈ సందర్భంగా ఇవాళ చర్చా కార్యక్రమంలో ఇవాళ బలంగా ఇదే పెడుతున్నాం. బీసీలంతా లేవాలి. మొత్తం ఏందనంటే తిండి కోసమే బతకటం కాదు, మొత్తం ఏందనంటే సంక్షేమ కార్యక్రమాల కోసమే బతకటం కాదు, చిన్న ఉద్యమాలు చేయటం కాదు. మనం కూడా ముఖ్యమంత్రి కావాలి. ఈ రాష్ట్రాన్ని మొత్తం ఏందనంటే ఒకసారి బోయలు పరిపాలించాలి, ఒకసారి దేవాంగలు పరిపాలించాలి, ఒకసారి ఒడ్డెర్లు కూడా పరిపాలించాలి, గౌడులు పరిపాలించాలి, యాదవులు పరిపాలించాలి, చెట్టి బలిజలు పరిపాలించాలి, మత్స్యకారులు పరిపాలించాలి, కొప్పుల వెలమలు పరిపాలించాలి, తూర్పు కాపులు బలమైనటువంటి వాళ్ళే కదా. తూర్పు పశ్చిమ గోదావరి పోతే చెట్టి బలిజలే విస్తారంగా ఉన్నారు. మత్స్యకారులైతే శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే తిరుపతి వరకు విస్తారంగా లక్షల మంది ఓటు బ్యాంకుగా ఉన్నారు. యాదవులు రాష్ట్రం మొత్తం రాయలసీమ అనేక జిల్లాల్లో ఉన్నారు, గౌడలు ఉన్నారు మొత్తం కూడా. కాబట్టి విస్తారంగా కురుబ కమ్యూనిటీ ఉంది, మొత్తం 2-3 జిల్లాల్లో బలంగా ఉన్నారు కురుబ కమ్యూనిటీ. అదేవిధంగా బోయలు ఉన్నారు. మొత్తం ఏంటిది అని అంటే ఎక్కడికక్కడ విస్తారంగా ఉన్నా ఏమి చేయలేని నిస్సహాయ స్థితుల్లో కొనసాగుతున్నాం. కుల సంఘాలు ఏం చేస్తున్నాయి? మనమంతా ఎందుకు న్యాయబద్ధంగా ఉన్నా? బ్రాహ్మణ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి ప్రభుత్వానికి తగు సూచనలు చేసేందుకు ఈ నెల 7న విజయవాడలోని ఐలాపురం హోటల్లో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు వేద విజ్ఞాన పరిషత్ చైర్మన్ డివి బాలసుబ్రహ్మణ్యం, న్యాయవాది సుందరరామ శర్మ వెల్లడించారు. ఈ సమావేశానికి రిటైర్డ్ IAS, IPS అధికారులు, వైద్యులు, న్యాయవాదులు, కళాకారులు హాజరై తమ అమూల్యమైన సలహాలు అందజేస్తారని పేర్కొన్నారు. వేద విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పేద విజ్ఞాన పరిషత్ చైర్మన్ డివి బాలసుబ్రహ్మణ్యం, ప్రముఖ న్యాయవాది చుండూరు సుందరరామశర్మ, బ్రాహ్మణ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు KV బలరామకృష్ణమూర్తి, బ్రాహ్మణ శక్తిపీఠం కార్యదర్శి వేమూరి పల్లవి తదితరులు పాల్గొని మాట్లాడుతూ ఈ సమావేశానికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు. అందరూ బ్రాహ్మణులుగా మాత్రమే హాజరు కావాలని స్పష్టం చేశారు. నా పేరు సుందరరామ శర్మ, న్యాయవాది. వేద విజ్ఞాన పరిషత్ తరఫున రేపు 7/6/2026న ఐలాపురం హోటల్లో బ్రాహ్మణ సంక్షేమానికి ఏం చేయాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో రిటైర్డ్ IAS ఆఫీసర్సు, IPS ఆఫీసర్సు,
న్యాయవాదులు, డాక్టర్లు, కళాకారులు, ఆ రకంగా సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరితోటి కూడా ఒక సమావేశాన్ని వేద విజ్ఞాన పరిషత్ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి కావలసినటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక ఉన్నటువంటి సమస్యల మీద ఒక్కొక్కరు అక్కడికి వచ్చినటువంటి పెద్దలు అడ్రస్ చేసి వాటిలన్నిటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళటాలి అనేటువంటి ఇదే ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క సమావేశం ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళైనా, వాళ్ళు నాయకులైనా కార్యకర్తలైనా అందరూ కూడా సమావేశానికి ఆహ్వానించినటువంటి వారు మాత్రమే ఈ యొక్క సమావేశంలో పాల్గొనవలసి ఉంటుంది. అందులో అక్కడ మాట్లాడాల్సినటువంటి సబ్జెక్ట్స్లో పరిషత్ అనేటువంటిది గత 25 సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంస్థ. రాజకీయాలకు అతీతంగా కళా, సాహిత్య, సంగీత, వేద విజ్ఞానం, సామాజిక సమస్యల గురించి నిర్మోహమాటంగా, నిర్భయంగా, రాజకీయపరమైనటువంటి ప్రమేయం లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థ మాది. దాని చైర్మన్ నేను, బాలసుబ్రహ్మణ్యం నేను. గతంలో కూడా ఈ బ్రాహ్మణుల యొక్క సమస్యల గురించి ప్రభుత్వాలు ఏమైనప్పటికీ కూడా మాకు ఇవి కావాలి, ఇవి మీరు చేయండి, న్యాయంగా, ధర్మంగా, చట్ట ప్రకారం మీరు చేయగలిగినవిగా అడుగుతున్నామని చెప్పాం. అదేవిధంగా మనకి 23/7/2023 సంవత్సరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజయవాడలో చేశాం. అదేవిధంగా 28/2023 విశాఖపట్నంలో కూడా ఈ యొక్క సమావేశాలు, మేధావుల సమస్యలు తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి ఆ రోజు నిర్మోహమాటంగా ఇది కావాలని, ఇవాళ కొత్త కాదు. అదేవిధంగా దాదాపుగా ఒక 40 సంవత్సరాల క్రితం హిమాచల్ ప్రదేశ్లోని డేరా బాబా రోడ్డులో కార్యక్రమం జరిగింది ఈ బ్రాహ్మణ సమస్యల గురించి. అప్పుడు కూడా మేము వెళ్ళి, ఆ రోజుల్లో పంజాబ్లో ఎమర్జెన్సీ ఉంది, అయినా కూడా ప్రాణాలకు తెగించి వెళ్ళి కార్యక్రమం చేస్తాం. అంటే ఇట్ ఇస్ ప్రోసెస్. అంటే మనం అడగాలి. ప్రభుత్వం దృష్టికి కొన్ని సమస్యలు వెళ్ళకపోవడం వల్ల ఇప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, నాయకులకి మన సమస్యలు చెప్పే విషయంలో కొద్దిగా లోటు ఉన్నది. ఎందుకంటే మరి నాయకుడి మీద భక్తో లేకపోతే అడిగితే అవ్వదనో నాకైతే తెలియదు, కానీ బట్ ప్రజెంట్ చేయవలసినటువంటి బాధ్యత. దేశానికి స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచిన జనాభాలో 5% ఉన్న విశ్వబ్రాహ్మణులకు రాజకీయంగా, ఆర్థికంగా అన్యాయమే జరుగుతుందని తెలంగాణ మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి ఆవేదన వ్యక్తం చేశారు. పాలక వర్గాలు విశ్వబ్రాహ్మణ పట్ల మానవీయ కోణంలో ఆలోచించడం లేదని విమర్శించారు. ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం 2026 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి హాజరై నూతన పాలకవర్గంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచిన విశ్వబ్రాహ్మణుల ఆర్థిక, సామాజిక స్థితిలో మార్పు రాలేదన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పెంటా సాయి కిరణ్. ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా గెలిచిన సందర్భంగా మరి ఏదైతే గత 4 నెలల నుంచి మా ఒక విశ్వబ్రాహ్మణ సంఘానికి ఎలక్షన్ అనేది ప్రక్రియ పెట్టుకున్నాం. దానిలో భాగంగా మొత్తం అన్ని మండలాల్లో తిరిగి పూర్తి మద్దతు మాకు సహకరించిన అన్ని మండలాల్లో అధ్యక్ష ప్రధాన కార్యదర్శితో పాటు ఒక ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అనేది ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం మేము. ఎందుకంటే మాకు ఎప్పుడు ఏ గవర్నమెంట్లు వచ్చినా సరే మమ్మల్ని గుర్తించరు. ఒక ఎమ్మెల్సీ ఉండదు, ఒక ఎమ్మెల్యే ఉండదు, ఒక కార్పొరేటర్ ఉండరు, ఎవరు ఉండరు. అందుకనే మీది ఎలక్షన్ అనేది బాగా మేము అన్ని మండలాలు తిరిగి పెట్టుకున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజు ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణ స్వీకారానికి ఇంత ధీటుగా ఎందుకు పెట్టుకున్నాం అంటే, ఒక ప్రభుత్వానికి ఒక మంచి మెసేజ్ ఇద్దామని. ఎందుకంటే మా వెనక కూడా ఇంత బలం ఉంది అని చెప్పడానికే ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ ప్రమాణ స్వీకారం పెట్టుకున్నాము. దానికి గాను మా అన్న శాసనసభ నేత, ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి గారు, ఆయన చేతుల మీదుగా కూడా మాకు ప్రమాణ స్వీకారం జరగడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మాకు విజయవాడలో ఉన్న అందరు పెద్దలు కూడా సహకరించి, ఏదైతే రాబోయే ప్రభుత్వాలకి మేము ఒకటే మెసేజ్ ఇస్తున్నాం, దీని ద్వారా మమ్మల్ని కూడా గుర్తించండి, మాకు కూడా వాటాలు కల్పించండి, అంతే. ఇలాంటి రాష్ట్ర ఎన్నికల్లో కూడా రేపు మేము అడిగేది కూడా ఇదే. ఏ గవర్నమెంట్లు అయితే మాకు సహకరిస్తాయో
మేము కూడా పూర్తిగా ఆ గవర్నమెంట్గా సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘానికి జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచినటువంటి వారి పదవి బాధ్యతల స్వీకార కార్యక్రమానికి నేను రావడం జరిగింది. చాలా చక్కటి అపురూపమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు అభినందనీయులు. ఈ సందర్భంగా అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన అనేక దశాబ్దాల తదనంతరం కూడా ఆర్థికంగా రాజకీయంగా విశ్వబ్రాహ్మణులకు జరగాల్సినటువంటి న్యాయం జరగడం లేదు. 100కి 5-6% ఉన్నటువంటి ప్రజలకు ఇప్పటి వరకు స్వాతంత్ర ఫలాలు అందకపోవడం అనేది చాలా అమానుషం. పార్టీలు ఏవైనా పాలకులు ఎవరైనా వాళ్ళ వైఖరి మాత్రం విశ్వబ్రాహ్మణుల విషయంలో మానవీయ కోణాన్ని కూడా ఆవిష్కరించినటువంటి సందర్భాలు లేవు. ఈరోజు గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ వల్ల వృత్తులు దెబ్బతిని బంగారం నా చిన్నతనంలో 100 రూపాయల 10 గ్రాముల బంగారం ధర చూసిన నేను ఈరోజు 1,60,000 రూపాయల స్థాయికి బంగారం ధర పెరిగింది అని అంటే ఈ వృత్తి కానీ ఈ వ్యాపారం కానీ ఒకప్పుడు పూర్తిగా స్వర్ణకార చేతిలో ఉండే ఈరోజు అది కార్పొరేట్ సంస్థల చేతిలోకి పోయింది. విశ్వబ్రాహ్మణ జాతికి సంబంధించినటువంటి 5 వృత్తులకు సంబంధించినటువంటి వారందరి జీవితాలు కూడా ఇదే రకమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచీకరణ ఫలితంగా ఈ దుస్థితి కొనసాగుతుంది. కాబట్టి వీళ్ళ విషయంలో ప్రత్యేకమైన దృష్టితో ప్రణాళికలు రచించి అమలు చేసి న్యాయం చేయాల్సినటువంటి పాలక వర్గాలు న్యాయం చేయడం లేదు. ఒకవైపు రాజ్యాధికారంలో లేదు. గుణదల, మాచవరం కొండ ప్రాంతాలకు చెందాల్సిన నీటిని పక్క నియోజకవర్గానికి తరలించేందుకు చేపట్టిన పైప్లైన్ పనులపై స్థానికులు పక్కమన్నారు. ఈ పనులను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నేత దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు. నీటి తరలింపు కోసం చేపట్టిన పైప్లైన్ పనులకు తక్షణమే నిలుపుదల చేయాలని అవినాష్ డిమాండ్ చేశారు. నిరసనలో భాగంగా ఏకంగా పైప్లైన్ కోసం తవ్విన గోతిలోకి దిగి ఆయన నిరసన వ్యక్తం చేయడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతగా మారింది. స్థానిక ప్రజల అవసరాలను పక్కన పెట్టి నీటిని తరలించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. పరిస్థితి అదుపు తప్పడంతో గురదల పడవల రేవు సెంటర్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు మరియు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగడుగున ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో గుణదల కొండ ప్రాంతం మీద చిన్న చూపు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలోని గద్దేవారి పొలాల కోసం, అక్కడున్న అపార్ట్మెంట్ల కోసం, పెద్ద పెద్ద బిల్డింగుల కోసం ఈరోజు మా కొండ ప్రాంతానికి వస్తున్న నీరు దొంగలించి దోచుకునే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాను. మా కొండ ప్రాంతంలోనే మామూలుగానే నీటి కష్టాలు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఆ నీటి కష్టాన్ని తొలగించి ప్రతి ఒక్కరికైనా మంచినీటి సౌకర్యం అందించే విధంగా మేము కృషి చేస్తే ఈరోజు మేమిచ్చిన నీళ్ళు, కొండ ప్రాంతానికి మేమిచ్చిన నీళ్ళు దోచుకునే విధంగా, దొంగలించుకునే విధంగా గద్దేవారి పొల మహానాడును వర్చువల్ గా అద్భుతంగా నిర్వహించుకున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 2 రోజుల మహానాడుకు 24.50 లక్షల మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఈరోజు మంగళవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR పై వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలు, పరిశీలకులు, BLAలు హాజరయ్యారు. వారికి సరిపై శిక్షణతో పాటు ఓటర్ల జాబితా రివిజన్ పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. శిక్షణా తరగతులకు హాజరు కాని నేతలపై సీరియస్ అయ్యారు. సర సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తులై ఉండాలని దిశానిర్దేశం చేశారు. జూలై 14వ తేదీలోపు ఓట్లు ఉండేలా చూసుకోకపోతే ఇబ్బందులు తప్పవని మందలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష.
ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం 2026 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం. గుణదల పడవల రివ్యూ సెంటర్ వద్ద నిరసన దశగా స్థానికుల నీటిని పక్క నియోజకవర్గానికి తరలిస్తున్నారంటూ మండిపడిన దేవినేని అవినాష్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.